ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరదేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు తుల, వృశ్చిక, ధనుసు రాశుల్లో సంచారం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పంచమంలో శని, అలాగే అష్టమంలో గురువు. పంచమంలో శని చక్కగా ఉన్నారు. సంతానపరంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొంచెం ఆలస్యమైన మంచి సంతానం కలుగుతుంది. అలాగే వివాహపరంగా కూడా మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధాలు జాతక విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగంలో చిన్న చిన్న స్థానచలనం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. గ్యాస్ట్రిక్, అసిడిటీ, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చక్కగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. డబ్బు విషయంలో ఎక్కువగా ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయం జాగ్రత్త పడితే భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఈ రాశిలో మించిన విద్యార్థులు ఈ వారం చక్కగా రాణిస్తారు. మంచి అభివృద్ధి పదం ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మంచి అవకాశాలను చెప్పచ్చు. అయితే విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకునే వారికి కొంత ఆటంకాలు ఎదురవుతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వీసాకు సంబంధించిన విషయాలు రిజెక్ట్ అవ్వడం కావచ్చు, లేదా లేట్ అవ్వడం కావచ్చు జరుగుతుంటాయి. విదేశాల్లో ఉన్న వారికి పిఆర్, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు చక్కగా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. ఎవరికైతే వీసా రాలేదో, లాటరీలో రాలేని వారికి ఈ నెలలో ప్రయత్నాలు చేయండి. వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. భూమిని కొనుగోలు చేస్తారు. వ్యాపారాన్ని మంచి అభివృద్ధి పదంలోకి నడిపించడానికి మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఈ వారం ఫలిస్తుంది. మీరు బాగా బిజినెస్ చేస్తున్నారు అనే ఈర్ష్యాభావాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది చుట్టాలో కావచ్చు, బయట వాళ్ళలో కావచ్చు. అయితే ఎన్ని చేసినా పేరు ప్రఖ్యాతుల వాడికి స్థిరంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ఫలిస్తాయి. అలాగే దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ రాణిస్తాయి. వైద్యులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా నీళ్ళ వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. లోన్ల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. హౌసింగ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఉంది ధనం, రేపు వస్తుంది, సరే మళ్ళీ ఖర్చు పెడదాం అనే ధోరణిలో ఉంటారు. సాధ్యమైనంత వరకు సేవింగ్స్ వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం, రుద్రపాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.